ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే ఒక 5% తగ్గింది. ఇంకా నీళ్లు ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయని చెప్పారు. నిన్నటి కంటే ఒక 6-7% పెరిగింది. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే 80% క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం, దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఇంప్రూవ్ చేయడం, రెండు కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 3,12,300 ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 400 ట్రిప్పులు తిరిగాయి. ఒక 24 ట్యాంకర్స్ ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నిట్లో 1,29,000లో 1,16,803 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పైపుడ్ వాటర్ అయితే 2 రోజులు వాడొద్దని చెప్పాం. అదర్ పర్పసెస్కి వాడుకోవచ్చు, కానీ తాగడానికి వాడేదానికి వీలు లేదు. అది అయిన తర్వాత వాడుకోవచ్చు. 12,197 కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు. దానికి కారణం అక్కడుండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్లో ఉంటారు, పంపులు ఉంటాయి, అవి తడిచిపోయి ఇబ్బందులు ఉన్నాయి. అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది. శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటికడ ఈ వర్క్ స్టార్ట్ అయింది. 7,100 మంది శానిటేషన్ వర్కర్స్ రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. 12,046 మెట్రిక్ టన్నులు సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేశారు. రోడ్లు అయితే 458 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అందులో 4,058 కిలోమీటర్లు ఉంటే 290 కిలోమీటర్లు క్లియర్ చేశారు. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ 110 ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి, ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. సాయంత్రం 4:30కి 4,660 ఇండ్లు చేయగలిగారు. ఇప్పటికి 10,000 అయినాయి. రాత్రికి ఒక 15,000 అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్క 78 కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు. ఎక్కడ శాండ్ ఉన్నా, డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు, కానీ 23,514 కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ నీళ్లు ఉన్నాయి, షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కరెంట్ షాకులు గిట్టుకోసరం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీడ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.